ज्योति शांति शांति शांति। गुरु सहस्वाहम् गुरु ज्योतिर्मयम् गुरुदेवो तेजस्वरम् गुरु साक्षात् अहं ज्योति तस्मै श्री दिव्यात्महम्। माता पिता गुरुदेवो भवः अक्षर ब्रह्मा आनंदो भव। सर्वजीव संरक्षणो भवः। विश्वं विश्वेश्वरम् विश्वकर्म ज्योतिर्मयम् ज्योति शांति शांति शांति। భలే మంచి రోజు పసందైన రోజు జ్యోతిర్బాబా నేడే పుట్టిన రోజు। జ్యోతిర్బాబా నేడే పుట్టిన రోజు। మానవ రూపంలో ఉన్న పరమాత్మవు నీవేనయ్యా, నిన్ను కొలిచే భాగ్యం పొందా జ్యోతిర్మయ ప్రభుడవు నీవే। మానవ రూపంలో ఉన్న పరమాత్మవు నీవేనయ్యా, నిన్ను కొలుచు భాగ్యం పొందా జ్యోతిర్మయ ప్రభుడవు నీవే। మానవాళి ఆశలన్నీ తీర్చడానికే వెలసితివయ్యా। భలే మంచి రోజు పసందైన రోజు జ్యోతిర్బాబా నేడే పుట్టిన రోజు। జ్యోతిర్బాబా నేడే పుట్టిన రోజు। ఎనభై ఒక పుట్టిన రోజు మానవులకు పండుగ రోజు, ఉడమి తల్లి మెచ్చిన రోజు మా బాబా పుట్టిన రోజు। 80
ఒక పుట్టినరోజు మానవులకు పండుగ రోజు ఉడమి తల్లి మెచ్చిన రోజు మా బాబా పుట్టినరోజు నారాయణు మనుదై మారి అమరపురిలోన వెలసితివయ్యా భలే మంచి రోజు పసందైన రోజు జ్యోతిర్బాబా నేడే పుట్టిన రోజు జ్యోతిర్బాబా నేడే పుట్టిన రోజు శ్రీ 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 దివ్యవతార్ ప్రచోతన జ్యోతిర్మయ పరబ్రహ్మ పాదపద్మములకు రాగాంజలి భక్తి సుధా ఆర్కెస్ట్రా వారు అయ్యప్ప నాయుడు అప్పలనాయుడు శ్రీవారి పాదపద్మములకు ప్రణమిల్లి సమర్పించుకున్న 81వ జన్మదిన చిరుకానుక ఈ గాన సుధామృతం. జ్యోతివి నీవే తల్లివి నీవే తండ్రివి నీవే. సత్యధర్మ పోషకుడవు జ్యోతిర్బాబా సర్వాంతర్యామివే జ్యోతిర్బాబా. సత్యధర్మ పోషకుడవు జ్యోతిర్బాబా సర్వాంతర్యామివే జ్యోతిర్బాబా. అమరపురిలో వెలసిన అమృతమూర్తి మమ్మాదరించరావయ్య జ్యోతి స్వరూపా జ్యోతి స్వరూపా జ్యోతి స్వరూపా. తల్లివి నీవే తండ్రివి నీవే తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగా కరుణించే జ్యోతివి నీవే తల్లివి నీవే.
రోజు మనమందరము శాంతిగిరిని చేరాలి. విశ్వశాంతి జ్యోతిర్మయుని ప్రతినిత్యం కొలవాలి. ఈ రోజు మనమందరము శాంతిగిరికి చేరాలి. విశ్వశాంతి జ్యోతిర్మయుని ప్రతినిత్యం కొలవాలి. అమరపురిలో ఉన్నావు, బొడ్డేపల్లిలో ఉన్నావు. అమరపురిలో ఉన్నావు, బొడ్డేపల్లిలో ఉన్నావు. సర్వజనులు నిన్ను చూడ వేచి వేచి ఉన్నారు. సర్వజనులు నిన్ను చూడ వేచి వేచి ఉన్నారు. మలలో ఇలలో కనిపించారు. ఈ రోజు మనమందరము శాంతిగిరిని చేరాలి. విశ్వశాంతి జ్యోతిర్మయుని ప్రతినిత్యం కొలవాలి. కులమతాల మూఢాచారం రూపుమాపిపోవాలి. కులమతాల మూఢాచారం రూపుమాసిపోవాలి. సర్వజనులనొకటిగా చూసే రోజు మనకు రావాలి. సర్వజనులు ఒకటిగా చూసే రోజు మనకు రావాలి. కలలో ఇలలో కనిపించావు. ఈ రోజు మనమందరము శాంతిగిరిని చేరాలి. విశ్వశాంతి జ్యోతిర్మయుని ప్రతినిత్యం కొలవాలి. ఈ రోజు మనమందరము శాంతిగిరిని చేరాలి. విశ్వశాంతి జ్యోతిర్మయుని ప్రతినిత్యం కొలవాలి. భలే భలే నరజన్మ సృష్టించావు, ఇలా మురిపించావు. ఇదే ఆనందం, అదే అనుబంధం. ప్రభు మాకేలయ్యవు. భలే భలే నరజన్మ సృష్టించావు. శాంతిని కోరే మహాత్ములంతా యుగ యుగాలలో మిలిచేనులే. అజ్ఞానములో మానవులంతా మహనీయులకే రాలేదులే. స్వార్థం పెంచుకొని ప్రేమను వదులుకొని, స్వార్థం పెంచుకొని ప్రేమను వదులుకొని, ఇలలో మూడునిగా మానవులే తిరిగేనులే. భలే భలే నరజన్మ సృష్టించావు, ఇలా మురిపించావు. ఇదే ఆనందం, అదే అనుబంధం. ప్రభు మాకేలయ్యవు. భలే భలే నరజన్మ సృష్టించావు. శాంతిని కోరే మానవులంతా శాంతిగిరికే పయనించరు. ప్రేమను కోరే మానవులంతా శాంతిగిరికే పయనించరు. స్వార్థం మానుకొని మమతను పెంచుకొని, స్వార్థం మానుకొని మమతను పెంచుకొని, కరుణతో ప్రతి జీవి భూమిలోన తిరగాలిలే. భలే భలే నరజన్మ సృష్టించావు, ఇలా మురిపించావు. ఇదే ఆనందం, అదే అనుబంధం. ప్రభు మాకేలయ్యవు. భలే భలే నరజన్మ సృష్టించావు.
తల్లిని మరచి తండ్రిని మరచి తనయుడు తన సతితో వెళ్ళేనులే. జ్ఞానం నేర్పుకొని మరచిన శిష్యుడు గురువును వేరు చేసేనులే. అహమును పెంచుకొని నేనే జ్ఞానినని, అహమును పెంచుకొని నేనే జ్ఞానినని భువిలో మానవుడు హృదయముట తిరిగేనులే. భలే భలే నరజన్మ సృష్టించావు, ఇలా మురిపించావు. ఇదే ఆనందం అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే భలే నరజన్మ సృష్టించావు. పూజలు చేయా పూలు తెచ్చాను, పూజలు చేయా పూలు తెచ్చాను. నీ గుడి ముందే నిలిచాను, తీయవా తలుపులను. బాబా ఇయ్యవా దర్శనము, బాబా పూజలు చేయా పూలు తెచ్చాను. శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా ధర్మం నశిస్తే అప్పుడు నేను జన్మించి ధర్మాన్ని శాంతిని మీకు ప్రసాదిస్తానని ఆయన మాటగా ఈనాడు కలియుగాంతోనే కృష్ణశాంతి సూచనలు అవతరించడం మానవానికి శాంతిని చెప్పడం మనకు లభ్యపడుతుంది. ఆ పరమేశ్వరుని గొప్ప వలన ఆ ధర్మాన్ని మీరు ఒక్కసారి పరిశీలించండి. సర్వవేదముల తారము, సర్వవేదముల తారము, మత గ్రంథముల మొక్కుటము, మత గ్రంథముల మొక్కుటము, అమర స్థానకు గమ్యము, అమర స్థానకు గమ్యము. విశ్వ శాంతి, విశ్వ శాంతి, విశ్వ శాంతి, విశ్వ శాంతి, విశ్వ శాంతి, విశ్వ శాంతి. శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువు వారు విశ్వశాంతి పాదయాత్ర ఈరోజు నర్సీపట్నం చేరుకుంది. కనుక 50 మంది భక్తులు ఇక్కడ ఉన్నటువంటి గర్భపోతులు జరుగుతారు. పల్లె పల్లెలో ప్రపంచమంతా నివాదనలే తెలిపేనయ్యా, పల్లె పల్లెలో ప్రపంచమంతా నివాదనలే తెలిపేనయ్యా, తెలిపేనయ్యా. మా చెన్నట్టు మంచిదాన్ని బాణాన్ని ఎప్పుడు తెలియజేస్తున్నాడా, బాణాన్ని ఎప్పుడు అడుగుతాడా చూసి
శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభుల వారి విశ్వశాంతి పాదయాత్ర ఈ రోజు నర్సీపట్నం చేరుకుంది కనుక 50 మంది భక్తులు ఇక్కడ ఉన్నటువంటి ధర్మజ్యోతిని దర్శించుకొని శ్రీ జ్యోతిర్మయ ప్రభుల వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నారు. నమస్కారం పెట్టుకోండి. కొలసిన బ్రతుకే ధన్యమురా ప్రభు అభయమురా మన బ్రతుకమురా నిన్ను కలసలే నిన్ను కొలుసులే జ్యోతిర్మయ ప్రభువా మా స్వామికి నీవనే నిన్ను కలసులే జ్యోతిర్మయ ప్రభువా కలసులే జ్యోతిర్మయ ప్రభువా ధర్మజ్యోతిని దర్శించుకొని శ్రీ జ్యోతిర్మయ ప్రభువు వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. సర్వముని తలసి తినయ్యా ప్రభు సాక్షితోతు సర్వముని తలసి తినయ్యా ప్రభు మారదయంలో ప్రేమతో తెలవారే బంగారు వెలుగు ఇంగిని చేరే తొలి కిరణాల ఆరతి వెలిగి తొలి కిరణాల ఆరతి వెలిగి ఇంకా సాగిరా స్వామి తీయవా తలుపులను బాబా తీయవా దర్శనము బాబా పూజలు చేయ పూలు తెచ్చాను. దీవించేవు కోపించేవు చెంతకు చేర్చి రాణించేవు దీవించేవు కోపించేవు చెంతకు చేర్చి రాణించేవు నీ పద సన్నిధి నా పాలిటి పెన్నిధి నమ్మితిరా
స్వామి తీయవాతను పులను బాబా తీయవా దర్శనము బాబా పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తీయవాతను పులను బాబా తీయవా దర్శనము బాబా పూజలు చేయ పూలు తెచ్చాను అమరపురికి నీవే రప్పించుకో ఓ అమరపురికి నీవే రప్పించుకో ఓ కోరిన కోర్కెలు మాకై ఇప్పించుకో ఓ అమరపురికి నీవే ఇదే పాటలో సత్యం చేసేవారు దీనిలో గౌతమ్మాయ ప్రభు వారు చదువుకున్నారు. ఈ ఉత్తర దాంట్లో దివ్యంగా గౌతమ్మాయ ప్రభువు వారు ఇదే ప్రదేశంలో సంతరించి ఇదే ప్రదేశంలో వారు అక్షరాభ్యాసం చేశారు. మీరు ఒకటి గమనించండి, ఇదంతా నెలవేది. ఈ నెలవేదికి ప్రత్యేకత ఏమిటి? ఇది ఏడాదికి ఒకటి మీకు ఆలోచిస్తే ఏడాది చంద్రమూర్తి శాతాలు ఉన్నాడు. ఆ శబరి ఎట్లా ఉంటే నా స్వామిలో దగ్గరకు వస్తాడు అని ఆ రోజు ఎదురు చూసిన సన్నివేశంలో ఈనాడు ప్రజలు ఆ ఎక్కువ యాత్ర ఆ తర్వాత ప్రజలు ఇక్కడ అక్షరాభ్యాసం చేశారంటే చదువుకున్నారంటే మీరు గమనించండి. ఈ విద్యా శాంతి యాత్రలో చదువుకున్న మన సోదరులందరూ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. ज्योतिर्मय प्रभु, ज्योतिर्मय प्रभु, ज्योतिर्मय प्रभु।
విశ్వ శాంతి వర్ధిల్లాలి. ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో అమరపురికి నీవే రప్పించుకో ఓ జ్యోతిర్మయ బాబా ఓ జ్యోతిర్మయ బాబా ఓ దివ్య తేజ నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో అమరపురికి నీవే రప్పించుకో ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో ఓ అమరపురికి నీవే రప్పించుకో మా మనసు మా హృదయం పరస్పరం శత్రువులే మాలో గల దివ్య జ్యోతి మసకేసిపోతున్నది మా మనసు మా హృదయం పరస్పరం శత్రువులై మాలో గల దివ్య జ్యోతి మసకేసిపోతున్నది అహంకారమణగించి మమకారం తొలగించి అహంకారమణగించి మమకారం తొలగించి చేయూతనిచ్చి మమ్ము చేరదీసుకో అమరపురికి నీవే రప్పించుకో ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో ఇదే విషయాన్ని విఘ్నేశ్వరుడు ద్వారా మనకి తెలియపరిచే చరిత్ర మీకు తెలుసు. అందుగురించే శ్రీ శ్రీ దివ్యావతార్ జ్యోతిర్మయ ప్రభుల వారు మంచిని పెంచి మమతను పెంచి మానవత్వంతో జీవించే వాడే మానవోత్తముడు. అప్పుడే విశ్వ శాంతి స్థాపించగలుగుతాం. కాబట్టి దేవాత్మ స్వరూపులారా గమనించండి. మాతృమూర్తిని విశ్వమూర్తిని పూజించి సేవించి వారి యోగ శ్రమాలను ఎవరైతే చూస్తారో అప్పుడే మోక్షం జరుగుతుంది. నా
తల్లిదండ్రుల పాదాల కిందే మనకి మోక్షం ఉంది. మీరు ఎక్కడో కలపడం దేవుడు నుంచి ఆలోచించండి. అదే కృష్ణ పరమాత్మ చెప్పారు, అదే శ్రీ రామచంద్ర నుంచి చెప్పారు. పితృ వాక్ పరిపాలన ద్వారా ఈ కార్యక్రమాలు కూడా మనకు చెప్పి ఉన్నారు. దయచేసి శ్రీ శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభుల వారు ఈ విశ్వశాంతి యాత్ర ద్వారా ప్రతి మానవాళి ఒక సంతోషంతో జీవించాలని వారు ఈ యాత్రలకి అనుమతించారు. మీరు ఇక్కడ ధర్మజ్యోతి ఉంది, దాన్ని దర్శించుకొని శ్రీవారు విభూతి పూజల ధరించి మేము సుఖశాంతి పొందగలని మేము ఆశిస్తున్నాం. జయ జ్యోతి. సార్, ఈ పాదయాత్ర మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారండి? తూర్పుగోదావరి జిల్లా తిమ్మరాజపేట ధర్మజ్యోతి ఆలయ ప్రాంగణం నుంచి మేము ఈ పాదయాత్ర మొదలుపెట్టాం. ఎక్కడి వరకు వెళ్తా సార్? అమరపురి, విశాఖ జిల్లా పుచ్చిపేట మండలం అమరపురి కోమలంపూడి పంచాయతీ అమరపురిలో ఉండే శ్రీ శ్రీ గిరివట జ్యోతిర్మయ ప్రభువు వారి వద్దకు పులి పౌర్ణమి నాటికి చేరుతాం. అసలు ఈ పాదయాత్ర ఎన్ని రోజులు? మొత్తం 13 రోజులు ఈ పాదయాత్ర. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశము ప్రతి మానవాళికి శాంతిని ప్రసాదించే ఆధ్యాత్మిక విలువలను తెలియపరుస్తూ జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య సందేశాన్ని ప్రతి వారికి అందజేయడమే మా దృక్పథం. ఈ ఒక్కటే ముఖ్యమైన ఉద్దేశం. ఏ మానవుడైనా శాంతిని పొందాలనుకుంటే మంచిగా జీవించాలి. అది అంటారు, పెంచిని పెంచి మమతను పంచి మానవత్వంతో జీవించడానికి మనకు కావాల్సింది తల్లిదండ్రులు పూజించాలి. చదువుకొని గురువుని సేవించి ఆ మోక్ష సామ్రాజ్యమైన దానికి చేరుకోగలుగుతాం. జయగొట్టు జగద్దు. అమరపురికి నీవే రప్పించుకో, కొండంత సంసారం మోయలేని మానవులం, ఎన్నో జన్మలు ఎత్తి నీ సన్నిధి చేరాము. కొండంత సంసారం మోయలేని మానవులం, ఎన్నో జన్మలు ఎత్తి నీ సన్నిధి చేరాము. అహంకారమణగించి మమకారం తొలగించి, అహంకారమణగించి మమకారం తొలగించి, చేయూతనిచ్చి మమ్ము చేరదీసుకో. అమరపురికి నీవే రప్పించుకో, ఆపద ముక్కులు మా చేయిప్పించుకో. ఓ అమరపురికి నీవే రప్పించుకో. ఓ జ్యోతిర్మయ బాబా, ఓ జ్యోతిర్మయ బాబా, ఓ దివ్య తేజ, నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో, విలువ కట్టుకో. అమరపురిలో వెలసిన, అమరపురిలో వెలసిన జ్యోతిర్మయ బాబా, కన్నులలో దాచుకొందునా
మనసున బాబా అమరపురిలో వెలసిన శరణంటిని నీ చల్లని పాదాలను వేడుకుంటూ శరణంటిని నీ చల్లని పాదాలను వేడుకుంటూ నీ చల్లని కరముల భక్తి శ్రద్ధతోనే ఎంతటి పరమాత్ముడవో అంతరంగమందు నీవు ఎంతటి పరమాత్ముడవో అంతరంగమందు నీవు కలకాలం మా మదిలో దాగి ఉన్నావు అమరపురిలో వెలసిన అమరపురిలో వెలసిన జ్యోతిర్మయ బాబా అందులలో దాచుకుందు నా మనసున బాబా నా మనసున బాబా అమరపురిలో వెలసిన బ్రహ్మచంద్రామిన్నాలో నీ సన్నిధి చేరకుండా బ్రహ్మచంద్రామిన్నాలో నీ సన్నిధి చేరకుండా అమరపురిని చేరి కొలువు తీరినాము ఎన్ని జన్మలైనా ఎన్నెన్ని జన్మలైనా ఎన్ని జన్మలైనా ఎన్నెన్ని జన్మలైనా మరపురాని రూపముతో మదిని నిలిచినావు అమరపురిలో వెలసిన అమరపురిలో వెలసిన జ్యోతిర్మయ బాబా అందులలో దాచుకుందు నా మనసున బాబా నా మనసున బాబా అమరపురిలో వెలసిన బాబా 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 అని అదచిన ఆలకించవేమయ్యా నీ సన్నిధి చేరు రోజు ఈ జన్మకు లేదా